ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. అనుదిన మన్నాని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ పునరుద్ధాన దీవెనలు మన కుటుంబాలతో మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోని ఒక చక్కని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 35-36 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రతి ఊరిలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి చోట కూడా ఈ ఆదివార దినమున ప్రతి మందిరాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి, త్రియేక దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలందరూ మందిరాల్లో కూడుకొని ప్రభువుని ఘనపరచడానికి ఎంతో మంది ఆసక్తితో వెళుతూ ఉన్నారంటే కారణం ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ఏ భేదము లేదండి. అందరినీ కూడా ప్రతి జనములో నుంచి ప్రజల్ని ఎవరైతే ఆయనకి భయపడి ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో వాళ్ళని, ఎవరైతే దేవుని నీతిగా నడుచుకుంటూ ఉంటారో వాళ్ళని దేవుడు అంగీకరించి వారి ఆయన సొత్తైనటువంటి ప్రజలుగా, ఆయన సొత్తుగా ఆయన మార్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి. ప్రతి జనములోని ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తూ నీతిగా నడుచుకుంటారో, ఎందుకు నీతిగా నడుచుకోవాలి, ఎందుకు పరిశుద్ధంగా నడుచుకోవాలంటే ఆయన పరిశుద్ధుడే గనక, ఆయన నీతిమంతుడు గనక మనం కూడా నీతిమంతులంగా జీవించాలని, పరిశుద్ధులంగా జీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో మనుషుని రూపాన్ని దాల్చి ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు అండి, ఏ లోపం లేని వానిగా, ఏ యొక్క దోషాలు, నేరాలు, ఏ అతిక్రమాలు ఆయనలో లేని వానిగా చక్కని మనందరికీ మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించి వెళ్ళారు. కాబట్టే పరిశుద్ధుడు గనక నిత్యము దోతలతో కూడా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో కొనియాడబడుచున్నటువంటి దేవుడు అండి. యెషయా గ్రంథంలో మనం కూడా చూస్తే, యెషయా భక్తుడికి వచ్చినటువంటి ఆ దర్శనంలో కూడా దేవదూతలతో ఆయన కొనియాడబడుతున్నాడంట. ఏమనంటే పరిశుద్ధుడు 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 అని. అయితే యెషయా అడుగుతూ ఉన్నాడు కదయ్యా, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడను, కాబట్టి నా అపవిత్రతను నువ్వు కాల్చివే అంటే, ఒక దేవదూత నిప్పుని తీసుకొచ్చి ఆయన పెదవుల మీద పెట్టినప్పుడు ఆ పాపాన్ని కాల్చివేసినట్లుగా ఆయన దర్శనం రూపంలో చూశాడండి. ఎందుకోసం ఈ మాట మీతో పంచుకుంటున్నానంటే, ఆయన పరిశుద్ధుడు గనక ఆయన సొత్తైనటువంటి ప్రజలు కూడా పరిశుద్ధంగా, నీతిగా, భక్తిగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, మన యొక్క బిడ్డలు మనం ఎలాగా మంచిగా బ్రతుకుతున్నామో, మనం ఎలాగ ఒక మంచి పేరు తెచ్చుకోవాలని, ఘనత తెచ్చుకోవాలని, ఒక మంచి స్థితిలో మనం ఉండాలని, మనం చక్కటి ఖ్యాతిని సంపాదించుకోవాలని ఎలాగ ఆశపడుతున్నామో మన బిడ్డలు కూడా అలాగే ఉండాలనుకుంటాం కదండి. వాళ్ళు ఎలాగ పడితే అలాగే జీవించడానికి మనం ఇష్టపడుతూ ఉంటామా? కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలను అరుస్తూ ఉంటారు కదా, మా పోలికలేంట్రా నీకు రాలేదు, నీలో ఎందుకు ఈ చెడ్డ లక్షణాలు కనబడుతున్నాయి, నీలో ఎందుకు ఈ చెడ్డ మాటలు కనబడుతున్నాయి అని బిడ్డల్ని మందలించినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం. మన చుట్టుపక్కల ప్రదేశాల్లో నుంచి మనం గమనించగలిగినట్లయితే ఇటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. అంటే మనం ఏం కోరుకుంటామంటే, మన బిడ్డలు కూడా మనం ఎలాగ ఒక మంచి స్థితిలో ఉంటున్నామో అలాగే బిడ్డలు కూడా అలాగే ఉండాలని, అలాగే జీవించి తల్లిదండ్రులకి చక్కటి ఘనతని తీసుకురావాలని మనం ఆశపడుతూ ఉంటామండి. దేవాది దేవుడు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త కూడా ఆయన ఆశపడుతుంది ఏంటంటే, ఆయన పరిశుద్ధుడి గనక మనము కూడా పరిశుద్ధులంగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటాడండి. అయితే చాలామంది ఏమని ఆలోచన చేస్తూ ఉంటారంటే, మందిరానికి మేము వెళ్ళాలంటే మాలో అపవిత్రత ఉంది, మాలో మోసాలు ఉన్నాయి, మాలో దొంగతనాలు ఉన్నాయి, లేకపోతే మాలో దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నాయి, ఇలాగ మేము వెళ్ళకూడదు కదా, ఆయన పరిశుద్ధుడి కనుక మేము మందిరానికి అలాగ వెళ్తే అది ఇంకా చెడ్డ, తప్పు కదా, నేరం కదా అని చాలామంది దేవుని దగ్గరికి రావడానికి సందేహం వ్యక్తపరుస్తూ ఉంటారండి.
అయితే మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. మనమంతట మనం మన యొక్క అవిధేయతలు, అతిక్రమాలు మనం తీసివేసుకోలేం కదా. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎవ్వరూ కూడా వారు పాపాలు చేసి దేవుని మహిమను వాళ్ళు ఏం చేయలేకపోతున్నారండి, పొందుకోలేకపోతున్నారు. అయితే ఎప్పుడు మనం దేవుని మహిమను మనం పొందుకోగలుగుతామంటే ఆ పాపాల నుంచి, శాపాల నుంచి మనం విడుదల పొందుకోగలిగినప్పుడు. ఇప్పుడు మనంతటి మనం వాటిని తీసివేసేసుకోగలమా? మనకంత శక్తి ఉందా? మనకంత జ్ఞానం ఉందా? ఒక డాక్టర్ దగ్గరికి, ఒక వైద్యుని దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడంటే తనలో ఒక రోగాన్ని, బలహీనతని పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వైద్యుడు ఏం చేస్తాడంటే తనకున్నటువంటి బలహీనతకి తగినటువంటి వైద్యాన్ని చేసి ఆ రోగ నివారణకి తగినటువంటి మందుల్ని ఇచ్చి ఆ రోగిని స్వస్థపరచడానికి, ఆ వెళ్ళినటువంటి ఆ యొక్క పేషెంట్కి ఆరోగ్యం కలగడానికి ఎంతో వైద్యాన్ని చేస్తూ ఉంటాడు. తద్వారా ఆ రోగి స్వస్థత పొందుకుంటాడు. అది ఏ రోగం లేకుండా నేను వైద్యుని దగ్గరికి వెళ్తే వైద్యుడు ఏమంటాడండి, మనం చూసి ఎంత నవ్వుతూ ఉంటాడు కదా. కాబట్టి చాలామంది మేమేదో మాకున్నటువంటి బలహీనతలు, మాలో ఉన్నటువంటి లోపాలు సరి చేసుకొని మేము కరెక్ట్ అయిన తర్వాత వెళ్తామంటే అది మన వల్ల అయ్యే పని కాదు. దేవుని సన్నిధానానికి వెళ్ళిన తర్వాత ఈ ఆదివార దినమందు దేవుని మందిరంలో కూడుకొని గనక దేవుడు సేవకుల ద్వారా చెప్పేటువంటి మాటలు వింటా ఉంటే ఆ మాటలు మనలో పనిచేస్తూ మనలో ఉన్నటువంటి అపవిత్రతని, మనలో ఉన్నటువంటి అన్యాయాన్ని కాల్చివేసి దేవుని స్వరూపంలోకి మనల్ని తీసుకొస్తూ ఉంటాయి. అప్పుడు ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఆయన సొత్తైనటువంటి ప్రజగా ఆయన మార్చుకుంటాడు. ఆయన బిడ్డగా ఆయన చేసుకుంటాడు. ఆయన అంగీకరిస్తాడండి. అందరికీ యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఈ యొక్క మాటని మీరు ఒక్క నిమిషం కనుక మీరు ఆలోచన చేయగలిగితే సత్యాన్ని మీరు గుర్తెరగలుగుతారు. దేవుని మందిరానికి వచ్చి దేవుని పూజించడం, దేవుని ఘనపరచడం 6 దినాలు కూడా దేవుడు చెప్పాడు కదా. 6 దినాలు మీరు కష్టించి పని చేసుకోండి, 7వ దినం పునరుద్ధాన దినమందు దేవుని సన్నిధానికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి కృతజ్ఞత కలిగి తెలుసుకున్నటువంటి మనం అందరం కూడా ఆయన సన్నిధానానికి వెళ్ళి ఆయన్ని స్తుతించబద్దులమైన, ఆయన్ని ఘనపరచబద్దులమైన, ఆయన్ని కీర్తించబద్దులమై ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించి సత్యాన్ని ఏంటో తెలుసుకొని ఆయన వెంబడించాలని, ఆయన పూజించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని మనం చేసుకుంటున్నామండి. చూడండి, ఆయన మందిరానికి వచ్చినటువంటి మనల్ని ఎంతగా ఆయన సరిచేస్తాడో, ఆయన మాటలు మనల్ని ఎంతగా క్రమపరుస్తాయో, ఎంతగా మనల్ని మంచి మార్గంలోకి నడిపిస్తూ ఉంటాయో, మనకి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉంటాయో. మా డాడీ కూడా ఈ లోకంలో ఎంతో భక్తి చేశారు. అయినప్పటికీ కూడా ఆయనకి సమాధానం ఉండేది కాదంట, నెమ్మది ఉండేది కాదు. కడుపు నిండా తినడానికి ఎంతో ఆహారం ఉండేది, చక్కటి ధనం ఉండేది, అయినప్పటికీ కూడా శాంతి లేక, నెమ్మది లేక జీవిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని తెలుసుకున్నారో, ఆయనే అందరికీ ప్రభు అని గ్రహించారో, సొంత రక్షకునిగా అంగీకరించారో, అది మొదలుకొని ఆయనకు జీవితంలో ఎంతో సమాధానం, ఎంతో నెమ్మది, ఎంతో సంతోషాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి అనుగ్రహించారండి. అలాగా ఎంతో మంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వారి యొక్క కుటుంబాలు వారు పొందుకున్నటువంటి శాంతిని, సమాధానాన్ని. జక్కయ్యని కూడా చూస్తే పరిశుద్ధ గ్రంథంలో జక్కయ్య కూడా దేవుని సన్నిధానికి, దేవుని మాటలు, దేవుడు ఆయన ఇంటికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన మనుష్య రూపంలో ఉన్నప్పుడు, మానవ రూపంలో ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు లోకంలో జీవించినప్పుడు అండి, మరి జక్కయ్య అనేటువంటి ఆ వ్యక్తి గృహంలో కూడా వెళ్ళినప్పుడు జక్కయ్య తన యొక్క పాప స్థితి అంతటిని ఒప్పుకొని విడిచిపెట్టేశాడండి. సుంకపు గుత్తదారుడుగా ఉండి ఒకరి దగ్గర ఎంతో ధనం రెట్టింపు కట్టించేసుకునేవాడంట డబ్బులు. అయితే యేసు ప్రభు ఆయన చేర్చుకున్నప్పుడు ఆయన మాటలు, ఆయన శక్తి సామర్థ్యాల గురించి గ్రహించినప్పుడు నేను తప్పు చేస్తున్నానని గ్రహించుకొని ఎవరి దగ్గర అయితే అధికంగా పన్ను వసూలు చేశాడో 4 రెట్లు వాళ్ళకి తిరిగి ఇచ్చేసాడంటండి. హల్లెలూయా. జక్కయ్య ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుకున్నారు. జక్కయ్యకి ఆసక్తి కలిగింది యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలని. ఇది నువ్వు కూడా ఆసక్తి కలిగి ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయడానికి, ఆశ్చర్యకార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలయ్యా. ఎవరైతే
అయ్యా నిన్ను తెలుసుకొని నా తండ్రి, అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతారో నువ్వు అంగీకరిస్తానంటున్నావు. అందరికీ నీవు ప్రభువుగా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. అయ్యా ఇటు సత్యాన్ని తెలుసుకునే బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే తెలుసుకోలేదో మా ప్రియులు, మా రక్త సంబంధికులు, మా యొక్క ఇరుగు పొరుగు వారు ప్రతి బిడ్డలను కూడా మీరు దర్శించండి. సత్యాన్ని గ్రహించినట్లుగా మీరు కృప చూపండి. అయ్యా నిత్య జీవనంలోకి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు నడిపించమని, ఈ పునరుద్ధాన దినము నీ సన్నిధానంలో కూడుకొని నిన్ను మహింపరిచినట్లుగా మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.